సందీప్ ఏం చేస్తున్నావు? కనిపిస్తలే అన్న నీకు చెస్ట్ వర్కౌట్ చేస్తుంటే అయ్యా జనరల్ గా అడిగిన సందీప్. మాకు కనిపిస్తలే. అరుస్తున్నాడు భయ్యుడు. అన్న సందీప్ అప్పర్ చెస్ట్ కి 3 సెట్లు, మిడిల్ చెస్ట్ కి 3 సెట్లు కొట్టినా అన్న. ఆ. ఇప్పుడు లోవర్ చెస్ట్ కి ఫ్లైస్ కొడదాం అనుకుంటున్నా 3 సెట్స్. ఇందాక చెప్దామని వచ్చిన సందీప్, ఇక నువ్వే జర ఫైర్ లో ఉన్నావని వెళ్ళిపోయినా. సరే ఇప్పుడు చెప్పి ఇక. నువ్వు ఏదైతే చెస్ట్ ట్రైన్ చేస్తున్నావు అది కరెక్టే. మన చెస్ట్ లో స్లో గ్రోయింగ్ మజిల్ అప్పర్ చెస్ట్ కాబట్టి ఫస్ట్ అప్పర్ చెస్ట్ తోనే స్టార్ట్ చేసినావు, 3 సెట్లు కొట్టినావు. ఇక మన చెస్ట్ లో ఓవరాల్ లుక్ రావాలంటే లోవర్ చెస్ట్ ని కూడా టార్గెట్ చేయాలి కాబట్టి నెక్స్ట్ లోవర్ చెస్ట్ కోసం ఫ్లైస్ అంటారు. నువ్వు అప్పర్ చెస్ట్ కోసం 3 సెట్లు కొట్టినావు, మళ్ళీ మిడ్ చెస్ట్ కోసం 3 సెట్లు కొట్టినావు. అవసరం లేదు, నువ్వు ఏ ఇంక్లైన్ ప్రెస్ కానీ ఏ ఇంక్లైన్ బార్బెల్ ప్రెస్ కానీ నువ్వు అప్పర్ చెస్ట్ కోసం ట్రైన్ చేసే దాంట్లో నీ మిడ్ చెస్ట్ కూడా ట్రైన్ అయిపోతుంది. సో మిడ్ చెస్ట్ కి నువ్వు అన్ని సెట్లు కొట్టాల్సిన అవసరం లేదు. ఇంకోటి, నువ్వు మిడ్ చెస్ట్ ట్రైన్ చేసినావు అనుకో, ఫ్లాట్ డంబుల్ కానీ ఫ్లాట్ బెంచ్ కానీ, అప్పుడు అప్పర్ చెస్ట్ ట్రైన్ అవ్వదు. అదే నువ్వు అప్పర్ చెస్ట్ ట్రైన్ చేసినావు అనుకో, అంటే ఇంక్లైన్ డంబుల్ కానీ ఇంక్లైన్ బార్బెల్ కానీ, నీ మిడ్ చెస్ట్ అనేది టార్గెట్ అవుతుంది. ఇది అంతా కాదన్న, చెస్ట్ మొత్తం టార్గెట్ చేయాలి చెప్పు. వీడియోలో ఎంత అయిపోయింది కదా, నెక్స్ట్ వీడియోలో మాకు నమ్మకం లేదు దొరా.